కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ముందుగా తెలుసుకుందాం. ఈ యొక్క కర్కాటకం వాళ్ళకి ఒకవేళ ఫారెస్ట్, పోలీసు, మిలిటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు కొద్దిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చంద్రకుజులు కలిసి ఉన్న చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఒకవేళ చంద్రుడు కర్కాటకంలో, కుజుడు మకరంలో ఉన్న మరియు చంద్రకుజులు ఇద్దరూ కలిపి ఈ యొక్క కర్కాటకంలోనే ఉన్న, అలాగే చంద్రకుజులు ఇద్దరూ కలిపి మకరంలో ఉన్న చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు కూడా కేంద్ర స్థానం అవుతుంది 7. ఇది కోణస్థానం, కేంద్ర స్థానం కూడా అవుతుంది 1. కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్, పోలీసు, మిలిటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు సూర్యుడు కూడా కలిపి ఉంటే కనుక ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ అగ్రికల్చర్, నేవీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ కారక గ్రహాలు చంద్రుడే కాబట్టి చంద్రుడు ఈ లగ్నాధిపతి అవ్వడం, ఈ యొక్క లగ్నానికి యోగకారకుడు అవ్వడం వల్ల ఈ సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రుడు, కుజుడు ఇద్దరు కూడా 12లో ఉంటే కనుక నేవీకి సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి స్థానంలో కూడా ఒక శుభగ్రహం ఉన్న 100కు 100% ఈ యొక్క నేవీ మరియు అగ్రికల్చర్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఒక అగ్రికల్చర్ చేసే రైతులు ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాటిల్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. తొందరగా బాగా విస్తారంగా పంటలు పండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. చంద్రుడి నీటికి కూడా కారణం కాబట్టి అక్కడ నీళ్లు కూడా బాగా పుష్కలంగా ఉండి పంట దిగుబడి బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక చరరాశుల్లో అంటే మేషము మరియు కర్కాటకము మరియు తుల, అలాగే మకరం ఇట్లాంటి రాశులలో కనుక చంద్ర, కుజ, గురు ఇట్లాంటి గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే శని మీద చంద్ర, కుజ, గురుల యొక్క దృష్టి ఉన్న మరియు శని దశ ముందుగా జాతకంలో అయిపోయినా కానీ ఈ సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే టీచర్స్, లెక్చరర్స్ ఇట్లాంటి ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక 10లో ముఖ్యంగా కారక గ్రహం గురువు కాబట్టి 10 వృత్తి స్థానము, కారక గ్రహం గురుడు కాబట్టి గురుడు, బుధుడు ఇద్దరు కూడా టీచింగ్ కారణం. అయితే బుధుడు పాపి లగ్నానికి ఒక బుధుడి మీద ఏదైనా శుభగ్రహ దృష్టి ఉండి అంటే చంద్రకుజ గురువుల యొక్క దృష్టి ఉంది 10లో కనుక గురువు శుభుడిగా ఉన్న, కుజుడు శుభుడిగా ఉన్న, జన్మజాతకంలో గురువు లగ్నంలో ఉన్న ఇట్లా ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక లెక్చరర్స్ ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 3లో కూడా ఏమైనా శుభగ్రహం ఉన్నా కానీ ఈ లెక్చరర్స్, టీచర్స్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణింపు, గుర్తింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే సూర్యుడు కూడా శుభస్కరం చెందితే ఇంకా మంచిది, ఇంకా తొందరగా లభించే అవకాశాలు ఉంటాయి. అంటే కాంబినేషన్ ఎంత బలంగా ఉంటే అంత ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది, అంత ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, అంత తొందరగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎంత వీక్గా ఉంటే అంత స్లోగా గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే నిరుత్సాహపడకూడదండి. సాధ్యమైనంత వరకు దైవబలం పెంపొందించుకుని ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలరు. అలాగే మీకు బ్యాంకు మరియు బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు రావాలి అనుకుంటే కనుక సూర్యుడి మీద కొద్దిగా సూర్యుడు, చంద్రుడు కలిపి ఉన్న, అలాగే సూర్యుడు, కుజుడు కలిపి ఉన్న ఈ యొక్క బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ముఖ్యంగా 10లో ఉంటే కనుక ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే 10లో ఈ యొక్క కర్కాటక లగ్నానికి 10లో వృశ్చిక మహాపురుష యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి అక్కడ కనుక సూర్య, కుజులు కలిపి ఉంటే కనుక దీనికి సంబంధించిన ఉద్యోగాలు, బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశం ఉంది. బుధుడు కూడా బ్యాంకు కారకుడు కాబట్టి బుధుడు కూడా శుభత్వం చెందితే అంటే చంద్ర, కుజ, గురువుల యొక్క దృష్టి బుధుడి మీద ఉన్న కొద్దిగా తొందరగా ఈ యొక్క ఉద్యోగాల రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే అష్టమంలో అంటే ఇలా అష్టమంలో కనుక చంద్ర, కుజ, గురువులు ఎవరైనా ఉన్నా, బుధుడి మీద శుభగ్రహ దృష్టిలో ఏమైనా ఉన్నా కొద్దిగా ఈ యొక్క జ్యుడిషియల్ అంటే
ముఖ్యంగా జడ్జెస్ ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తత్వం వహించే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. లాయర్లు అవ్వాలనుకుంటే కనుక 3లో శుభగ్రహం ఉండి 8 కూడా బాగుంటే కనుక 8 విజయస్థానం కాబట్టి 8లో కూడా శుభగ్రహం ఉండి 10లో కూడా శుభగ్రహం ఉంటే 100% లాయర్ లాయరు ఇలాంటి వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు. అలాగే హెల్త్కి సంబంధించి అంటే కనుక ఈ యొక్క 6వ స్థానంలో కనుక కుజుడు కానీ గురుడు కానీ ఇట్లాంటి గ్రహాలని కారక గ్రహం బుధుడు మీద కుజుడు దృష్టి కానీ గురుడు దృష్టి కానీ ఇట్లాంటి దృష్టిలు ఉంటే కనుక ఈ యొక్క హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో మరియు హాస్పిటల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిల్లో బాగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు అవ్వాలనుకుంటే కనుక బుధుడు శుభత్వం చెంది అంటే బుధుడి మీద శుభగ్రహాలు దృష్టిన బుధుడు శుభులతో పాటు ఉండి శుభులు తక్కువ డిగ్రీలో బుధుడు ఎక్కువ డిగ్రీలో ఉన్న ఈ యొక్క మంచి బిజినెస్ మ్యాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిల్లో బాగా పేరు గుర్తింపు తొందరగా సాధించగలుగుతారు. 6లో కానీ 12లో కానీ శుభగ్రహం ఉన్న రొటేషన్ ఆఫ్ మనీ బాగా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చంద్రకుజ గురువులు ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక మంచి రొటేషన్ అవుతుంది. ముఖ్యంగా గురుడు ఉంటే ఇంకా మంచిది. అలాగే ఈ యొక్క కళాకారులు మరియు సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు మరియు రాజకీయ రంగాల్లో ఇట్లాంటి వాటిలో బాగా రాణించాలన్నా కానీ ఇట్లాంటి సిమిలర్ కాంబినేషన్స్ ఉంటాయి కనుక ఆ వృత్తుల్లో బాగా రాణింపొచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు శుభత్వం చెందితే కనుక మంచి కళాకారులు అయ్యే అవకాశం ఉంటుంది. అనే శుక్రుడి మీద శుభగ్రహాల దృష్టిలో ఉన్న అలాగే శుక్రుడు కొద్దిగా నీచబడి దాని మీద శుభగ్రహాల దృష్టి ఉండి శుభగ్రహం తక్కువ డిగ్రీలో ఉన్న కొద్దిగా మంచి కళాకారులు కవితలు రాసేవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. 5 మీద కూడా 5 కవిత్వానికి సంబంధించిన లిరిసిస్టులకు సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ కూడా ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉన్నా ఈ కాంబినేషన్ బలంగా ఉంటుంది కాబట్టి 100% మంచి కళాకారులు మంచి ఆర్టిస్టులు ఇట్లా అయ్యే అవకాశం ఉంది. కవితలు బాగా రాయగలుగుతారు. అలాగే 5లో బుధుడు లాంటి గ్రహాలు ఇట్లాంటివి ఉంటే కనుక చిత్రలేఖనం అంటే బొమ్మలు బాగా వేయడం మరియు హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుండే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే మీరు ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించిన ఉద్యోగాలు మీకు పరిపూర్ణంగా లభించాలనుకుంటే కనుక విశేషంగా లక్ష్మీ స్తోత్రము పారాయణం చేసుకోవడం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ అలాగే రోజు లక్ష్మీదేవిని అర్చించడం, కలుపు లక్ష్మీదేవికి సమర్పించడం, అలాగే లక్ష్మీదేవికి వండిన స్వీట్ పదార్థం ఏమైనా కనుక నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా స్వీకరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాలన్నీ తొలగిపోయి పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం వల్ల మీకు తొందరగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే ఈ కాంబినేషన్స్ అంటే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. శుభం. ఓం నమో వెంకటేశాయ. సింహలగ్నం సింహరాశి. ఈ యొక్క సింహలగ్నం సింహరాశి వాళ్ళకి ఎటువంటికి సంబంధించిన ఉద్యోగాలు ఎట్లాంటి కాంబినేషన్స్ ఉంటే వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఫారెస్ట్, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో సింహలగ్నం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా సింహలగ్నం వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా సింహలగ్నం వాళ్ళు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అంటే లగ్నాధిపతి కూడా సూర్యుడే కావడం వల్ల ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. గ్రహరాజు సూర్యుడు కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే సూర్య కుజులు కలిసి ఉంటే కనుక ముఖ్యంగా పోలీసు, మిలిటరీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే కుజుడు అస్తంగత్వం కాకుండా ఉంటే కనుక ఫారెస్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే మీరు అగ్రికల్చర్, నేవీ ఇట్లాంటి ఫీల్డ్లో బాగా రాణించాలనుకుంటే కనుక ముఖ్యంగా నేవీ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక చంద్రకుజులు కలిపి 12వ ఇంట్లో ఉండి సూర్యుడి దృష్టి ఉంటే కనుక అంటే సూర్యుడు 6లో ఉంటే కనుక 100% ఈ అగ్రికల్చర్కి సంబంధించిన ఉద్యోగాలు ఆ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 4లో చంద్రకుజులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక విస్తారంగా భూములు ఉండడము, బాగా పంటలు సమృద్ధిగా పండడం, విస్తారంగా నీళ్లు బాగా పుష్కలంగా అంటే ఎక్కడ తవ్వితే అక్కడ బోరు పడడం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. దానివల్ల విస్తారంగా పంటలు పండి
బాగా దిగుబడి బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్స్‌కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే గనక శని దశ ముందైపోయి శని మీద శుభగ్రహాల యొక్క దృష్టి పరిపూర్ణంగా ఉంటే గనక రైల్వే మరియు సెంట్రల్‌కి సంబంధించిన ఉద్యోగాలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్‌లో ఇట్లాంటి వాటిల్లో ఉన్నత స్థాయి పదవులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కాంబినేషన్ ఎంత బలంగా ఉంటే అంత బలమైన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే చరరాశుల్లో శుభగ్రహాలున్నా, వృత్తి స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉన్నా అంటే ఈ యొక్క పదో ఇల్లు వృషభం అవుతుంది కాదు. వృషభంలో సూర్యుడుండి ఈ యొక్క చరరాశుల్లో ఏమైనా శుభగ్రహాలు ఉంటే కనుక అంటే మేషము, అలాగే కర్కాటకము, తుల మరియు మకరంలో ఏమైనా శుభగ్రహాలు ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా పరిపూర్ణంగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే టీచర్స్ కావాలనుకుంటే కనుక ఈ యొక్క వృషభంలో సూర్యుడు ఉండి సూర్యగురులున్నా, అలాగే సూర్యుడు వృషభంలో ఉండి లేకపోతే గురుడు వృషభంలో ఉండి ఈ యొక్క 3వ స్థానంలో ఏమైనా శుభగ్రహం ఉన్నా, 3వ స్థానాధిపతిని ఏమైనా శుభగ్రహాలు చూసినా ఇట్లా టీచర్స్, లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. జన్మజాతకంలో గ్రహాల యొక్క బలాలని అనుసరించి అంటే శుభగ్రహాలు శని, శుక్ర, బుధులు ఈ యొక్క శుభగ్రహాలకు కట్టుబడినట్లయితే కనుక ఈ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే వీరి ముగ్గురు నీచబడ్డం కానీ, వీరి ముగ్గురు ఎక్కువ డిగ్రీల్లో ఉండి వీరి మీద సూర్య, కుజ, గురుల యొక్క దృష్టి ఉంటే కనుక వారి యొక్క పాపత్వం నశిస్తుంది కాబట్టి ఈ వృత్తులలో రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మరియు బ్యాంకుకు సంబంధించిన వృత్తులలో ఇట్లాంటి వాటిల్లో రాణించాలనుకుంటే 6లో శుభగ్రహం ఏమైనా ఉంటే కనుక కొద్దిగా బ్యాంకుకు రొటేషన్ మనీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ అకౌంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిల్లో బాగా రాణింపు, గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే జ్యుడిషియల్కి సంబంధించిన వృత్తుల్లో అలా రాణించాలనుకుంటే కనుక బుధుడి మీద గురు, కుజ, రవుల దృష్టి ఏదైనా ఉంటే కనుక ఆ వృత్తుల్లో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 8వ స్థానంలో ఏమైనా శుభగ్రహం ఉన్నా ఇట్లా జ్యుడిషియల్కి సంబంధించిన అంటే జడ్జిమెంట్స్ మరియు మధ్యవర్తులుగా పనిచేయడం ఇట్లాంటి వాటిల్లో మంచి పేరు ప్రఖ్యాతలు బాగా తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే లాయర్స్ కావాలనుకుంటే కనుక 8 బాగుండాలి. అలాగే 8 బాగుంటే కనుక గెలుస్తారండి. 3 బాగుంటే కనుక బాగా వాదిస్తారు. అలాగే 8 ఉంటే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 8, 3లో గనక శుభగ్రహాలు అంటే సూర్యుడు కానీ, కుజుడు కానీ, గురువు కానీ ఉంటే గనక తొందరగా ఈ లాయర్ వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు. బుధుడు కూడా ఈ యొక్క గురు, కుజుల యొక్క దృష్టి బుధుడి మీద పడ్డా కానీ ఇంకా మంచిది. ఇంకా ఆ వృత్తుల్లో బాగా రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఉండాలన్నా కానీ, ఈ అకౌంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ బుధుడు కొద్దిగా శుభత్వం చెందితే ఈ వృత్తుల్లో రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 6, 12లో శుభగ్రహం ఏమన్నా ఉన్నా, అలాగే 3లో శుభగ్రహం ఉండి, అలాగే వృత్తి స్థానంలో కూడా శుభగ్రహాలు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు, బిజినెస్ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే శుక్రుడు కనుక శుభత్వం చెందితే కనుక అంటే శుక్రుడి మీద కుజుడు దృష్టి కానీ, గురు దృష్టి కానీ, సూర్యుడు దృష్టి కానీ ఉంటే కనుక మంచి కవితలు రాసేవాళ్ళు, లిరిసిస్టులు మరియు బాగా ఉన్నత స్థాయి కళాకారులు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే మీరు ఈ వృత్తుల్లో అన్నింటిలో కనుక మీరు ఏదైతే అనుకుంటున్నా ఆ వృత్తుల్లో బాగా రాణించాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటే కనుక విశేషంగా లగ్నాధిపతి సూర్యుడు అయ్యారు కాబట్టి మీరు ఏది అనుకుంటే అది చేయడాన్ని లగ్నాధిపతి అంటే చంద్రుడి కంటే ఎక్కువ, చంద్రుడి అంటే వ్యయాధిపత్యం రావడం వల్ల సింహలగ్నానికి చంద్రుడు కొద్దిగా మిశ్రమంగా పనిచేస్తాడండి. అలాగే కాబట్టి మీకు ఎక్కువ లగ్నాధిపతిని సంబంధించిన ఉపాసన చేసినట్లయితే మీకు
మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితి పరిపూర్ణంగా లభిస్తాయి. దాని నిమిత్తం మీరు విశేషంగా సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణ విశేషంగా చేసుకుంటే మీకు మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడతాయి. మీరు అనుకున్న లైక్ ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం తొందరగా లభించే అవకాశం ఉంది. అలాగే నువ్వుల దానం కూడా కుదిరినప్పుడల్లా బ్రాహ్మణులకి శనివారాలు కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు చేస్తూ ఉంటే కనుక అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే చేయలేని పక్షంలో ఆవుకి తినిపించడం కానీ, అలాగే నువ్వులతో చేసిన ఉండలు ఎవరైనా పేదవాళ్ళకి పంచి పెట్టడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల దోష నివృత్తి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి. శుభం.